మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ భవన్లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. యువగళం పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి తిరుగులేనిదని ఆయన నియామకం పట్ల సీఎం చంద్రబాబు నాయుడికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో పార్టీకి మొదటి నుంచి విధేయుడుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కలిసి ఎంపీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ లోకేష్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అలాగే శ్రీరామ్ తాతయ్య కుటుంబం మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉందని, ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మా యువ నాయకుడు యువగళం రథసారథి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత కష్టపడ్డ వ్యక్తి నారా లోకేష్ గారికి నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడైన నారా లోకేష్ గారికి ఈ పదవి దక్కటం తెలుగుదేశం శ్రేణులందరం కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఏదో వారసుడుగా కాకుండా రాష్ట్రం అంతా తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకుంటమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం సమస్యల మీద స్పందించడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. ముందు ఎవరు వచ్చినా కూడా, ఏ కార్యకర్త వచ్చినా కూడా ఆప్యాయంగా అన్న ఎలా ఉన్నావు అని పలకరించి ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు కింద ఉండకుండా తానేంటో నిరూపించుకుని ఇవాళ ఆ పదవిలోకి వచ్చి రేపు రాబోయే 40 సంవత్సరాలకి వరకు కూడా తెలుగుదేశాన్ని డోకా లేని విధంగా రాబోయే ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరం కూడా ఇవాళ ఇది ఒక చాలా శుభ సందర్భం మా అందరికీ. కాబట్టి వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ పాలిట్ బ్యూరోకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ప్రాంతం మా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గం నుంచి పాలిట్ బ్యూరోలో ప్రప్రథమంగా పాలిట్ బ్యూరోలోకి వచ్చిన మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, ఆల్రెడీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి మళ్ళీ పాలిట్ బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్య గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. తెలుగుదేశం జాతీయ కార్యవర్గం వేయడం, ముఖ్యంగా నారా లోకేష్ గారికి మళ్ళీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే యువ నాయకుడు ఒకవైపు నందమూరి తారక రామారావు మనవడు, ఈనాడు ముఖ్యమంత్రి కుమారుడు, నందమూరి బాలయ్య అల్లుడు, ప్రజల యొక్క అవగాహన తెలుసుకుంటూ ఏ విధంగా మమేక్యం అవ్వాలని చెప్పి ఏమాత్రం నిగర్విగా అందరూ కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా చేయడం చాలా సంతోషం. తప్పకుండా వారికి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీ మంచి వారసుడిగా అందరూ కూడా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మా ఎంపీ గారి ఆశీస్సుల మేరకు ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యుడు వేయడం కూడా ప్రత్యేకంగా పార్టీ వర్గాలందరూ కూడా ధన్యవాదాలు.